హాయ్ గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు నేనైతే మీకు ఒక విషయం చెప్పబోతున్నాను గైస్. అదేంటిదంటే, నేను ఒకసారి ఒక రెసిపీ తిన్నా గైస్. ఇంకా తిన్నప్పుడే ఫిక్స్ అయిపోయినా, మళ్ళీ లైఫ్లో తినొద్దురా, ఇంత గలీజ్గా ఉంటుందా అని అయితే అనుకున్నా. మళ్ళీ రీసెంట్ టైమ్స్లో మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం వల్ల అయితే అదే రెసిపీ తిన్నా. బట్ ఈసారి అలా కాదు, మస్తు ఉండే అసలు. అది ఏం రెసిపీయో కాదు, పాస్తా అనమాట గైస్. సరే, మనం ఎందుకు ఇంట్లో ట్రై చేయొద్దని చెప్పేసి అయితే నేనైతే ట్రై చేసిన గైస్. ఏం లేదు, ఈజీ ప్రాసెసే. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ పోసుకొని సాల్ట్ ఆయిల్ వేసుకోవాలి గైస్. ఇంకా అది వేడి అయినాకనైతే మనం అందులో పాస్తా వేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగానైతే అవి మెత్తగా అయినాకనైతే మనం తీసేసుకోవాలి వాటర్లో నుంచి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీరా, జింజర్ గార్లిక్ కట్ చేసిన స్లైసెస్ వేసుకోవాలి గైస్. ఇంకా వేసుకున్నాక కట్ చేసిన ఆనియన్స్, టమాటో వేసుకొని అవి బాగా వేగినాకనైతే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, చాట్ మసాలా అండ్ ఈ పాస్తాను అయితే అందులో వేసుకోవాలి గైస్. అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా అదంతా అయినాకనైతే మనం అందులో లాస్ట్కి కొరియండర్ లీవ్స్ అయితే వేసుకోవాలి గైస్. అదే కొత్తిమీర అయితే వేసుకోవాలి గైస్. అంతే, మన పాస్తా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది గైస్. టేస్ట్ అయితే మస్తు ఉండే అసలు. ఇంక ఈ రోజుకైతే అంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. కొంచెం మా సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో అయితే చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.